ఏమైంది? ఏం లేదు. అబద్ధం చెప్పకు. నువ్వెందుకలా ఉన్నావో నాకు తెలుసు. ఇందాక మీ అమ్మగారి దగ్గర డిస్కషన్ ఏంటో నాకు తెలిసింది. అంటే నువ్వు విన్నావా? కొత్తగా వినేదేముంది, తెలిసిందే కదా. ఏముంది, నీతో అస్తమానం నేను గొడవ పడుతున్నాను, గిల్లి గజ్జాలు పెట్టుకుంటున్నానని మీ అమ్మకి కంప్లైంట్ ఇచ్చావు, అంతేగా? అయినా ఆవిడ నాకే సపోర్టు, అదే కదా ఆవిడ చెప్పారు. ఇదిగో, నువ్వేదో మీ అమ్మగారికి చెప్పి వాళ్ళకి వీళ్ళకి చెప్పి నన్ను వదిలించుకుందాం అనుకుంటున్నావేమో. ఏం జరిగినా సరే నేనైతే నిన్ను వదిలిపెట్టను, తెలుసా? దరిచేరని దూరం మన కలయిక తీరం, మునిమాపుల చందం మన ఇరువురి పయనం, మన కలయిక ఎప్పుడు తెలవారే కలలే, కలగలవాలన్నా జత కుదరదులే. చరణ్ ఏంటి ఎందుకంత డల్గా ఉన్నాడు? నేను తన పక్కకు జరుగుతున్నా దూరంగా జరిగేవాడు, తనతో ఏమైనా అంటే గొడవ పడేవాడు. ఇవాళేంటి ఇలా ఉన్నాడు? ఏమైంది? ఆ పల్లవి చరణ్లకి స్వామీజీ చెప్పారని పెళ్లి చేశారని ఆంటీ చెప్పింది కదా. అవును, అందుకే కదా ఆయన్ని కలవాలని ఆంటీ చెప్పారు. పద, ఆంటీ దగ్గరికి వెళ్ళి ఆ స్వామీజీని కలిసి ఆ విషయం ఏంటో ఎప్పుడు తేలుతుందో కనుక్కుందాం. రా. స్వామీజీ చెప్తే మా ఇద్దరికి పెళ్లి చేయడం ఏంటి? తేలాల్సిన విషయం ఏంటి? ఆంటీ, వెళ్దామా? అక్షిత, ఎక్కడికి? దా, మనం ఇద్దరం ఇంటికి వెళ్దాం. లేదు, నాకు ఆంటీతో పనుంది, నేను తర్వాత వస్తాను. నువ్వు ఇంటికి వెళ్ళిపోచండి. ఆంటీ, ముగ్గురు కలిసి స్వామీజీ దగ్గరికి వెళ్తున్నారు. అసలు ఆ స్వామీజీ ఎవరు? ఎందుకు వెళ్తున్నారు? స్వామీజీ చెప్తే మా ఇద్దరికి ఎందుకు పెళ్లి చేసినట్టు? ప్రేమిల, నీ స్కూటీ ఒకసారి ఇవ్వా, తర్వాత మీ ఇంటికి వచ్చి హ్యాండ్ ఓవర్ చేస్తాను. చరణ్తో వెళ్లేదా? మళ్ళీ ఏమన్నా గిల్లిగజ్జాలు పెట్టుకున్నారా? అలాంటిదేం లేదు, నేను వేరే పని మీద వెళ్తున్నాను. ప్లీజ్ ఒకసారి ఇవ్వా. నమస్కారం స్వామీజీ. ఏంటమ్మా ఇలా వచ్చారు? ఏం లేదు స్వామి, మా అబ్బాయి చరణ్ తెలుసు కదా, వాడికి పెళ్ళైపోయింది. ఏం మాట్లాడుతున్నావమ్మా? నేను పెళ్లి చెయ్యొద్దు అని చెప్పాను కదా. అతని జాతకంలో గండం ఉంది. ఆ గండం వల్ల ఏ అమ్మాయిని పెళ్లి చేసుకున్నా ఆ అమ్మాయికి చావు తప్పదని నేను ముందే చెప్పాను కదా. సమస్యను పరిష్కరించి వెతికేంత వరకు పెళ్లి చేయొద్దని చెప్పాను కదా. అంటే చెయ్యాలని చేయలేదు, అవతల వాళ్ళు ఫోర్స్ చేశారు. ఆంటీ పరువు తీస్తానని బెదిరించారు. దాంతో భయపడి తప్పని పరిస్థితుల్లో. అవును గురువుగారు, బహుశా వాడికి పోవాలని ఉంది కాబట్టే ఆ చావే దాన్ని అలా ముందుకు తీసుకొచ్చిందేమో అనుకున్నాను గురువుగారు. ఏంటి, చరణ్ జాతకంలో దోషం ఉందా? అతన్ని పెళ్లి చేసుకుంటే మొదటి భార్య చనిపోతుందా? అంటే నేను చాలా పొరపాటు చేశారు తల్లి.
తెలిసి తెలిసి ఒక నిండు ప్రాణం తల్లి. అయినా అయిందేదో అయిపోయింది. ఇంతకీ ఆ అమ్మాయి ఎప్పుడు చనిపోతుంది గురుగారు? భువన, అంటే ఇప్పుడు పెళ్ళైపోయింది కదా, జాతక ప్రభావం వల్ల తను చచ్చిపోతుంది అన్నారు. ఎప్పుడు చచ్చిపోతుందో అని భయపడుతున్నారంతే. మీ అబ్బాయితో పెళ్లి జరిగిన మొదటి క్షణం నుంచి ఆ అమ్మాయికి గండాలు ప్రారంభమయ్యాయి. సూచనలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. పెళ్లి జరిగిన 30 రోజుల్లో ఖచ్చితంగా తనకి చావు ఏదో రూపంలో వచ్చి తీరుతుంది. అయితే ఇప్పుడింకా ఏం చేయలేం కదా గురువుగారు. నా కోడలు చచ్చిపోతుందేమోని బాధపడ్డం తప్ప. నీ కోడలు చనిపోతుందని నువ్వు బాధపడుతున్నావు. ఈ అనర్థం గురించి నాకు ముందే తెలిసినా కూడా ఆ చావుని ఆపలేని పరిస్థితిలో నేనున్నందుకు నాకు ఇంకా బాధగా ఉందమ్మా. ఎందుకైనా మంచిది, ఒకసారి మీ అబ్బాయి జాతకం తీసుకొచ్చి నాకివ్వండి. దాన్ని పూర్తిగా పరిశీలించి పరిహారం చేసి దారేదైనా ఉందేమో చూస్తాను. మాకు కూడా కావాల్సింది అదేలేండి. సరే గురువుగారు, మీరు చెప్పినట్టే మళ్ళీ వీలు చూసుకుని మా అబ్బాయి జాతకం తీసుకుని వస్తాను. వస్తాను గురువుగారు. చరణ్ కి నాకు పెళ్లి చేయాలనుకుంది. తన జాతకంలో ఉన్న దోషం గురించి తెలుసా? నా చావు కోరుకుందా ఆవిడ. అక్కడికి మా అమ్మ చెప్తూనే ఉంది ఏదో అపశకునాలు జరుగుతున్నాయని. కానీ నేనే పెద్దగా పట్టించుకోలేదు. నేనంటే వీళ్ళకి ఇష్టం లేదు. నన్ను చరణ్ కి దూరం చెయ్యాలన్నంత కోపమే అనుకున్నాను. కానీ ఆఖరికి నన్ను చంపేంత కక్షని నేను అనుకోలేదు. వీళ్ళంటే సరే, మరి చరణ్ కూడానా? చరణ్ని నేనెంతగా ప్రేమించాను. ఆ విషయం తనకే తెలుసు. తను కూడా నా ప్రాణాలు కోరుకున్నాడంటే